వసంతపురి ఒక సుసంపన్నమైన రాజ్యం. దీనిని మహారాజు కార్తికేయుడు పరిపాలిస్తాడు. ఈ రాజ్యం సంస్కృతి, సంపద, కళలు మరియు పంటలతో ప్రఖ్యాతి చెందింది. ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నారు, ఎందుకంటే కార్తికేయుడు న్యాయంతో, జ్ఞానంతో రాజ్యం నడిపిస్తాడు. రాజ్యంలో ఎక్కడా సంక్షోభం లేదు, అందరూ ఆహ్లాదకరంగా ఉన్నారు. కార్తికేయుడికి 2 కుమారులు ఉన్నారు. వారిలో యువరాజు ఆదిత్య పెద్ద కుమారుడు. అతను చాలా ధైర్యశాలి, వీరుడు, కత్తి యుద్ధంలో నైపుణ్యం కలవాడు. అతని మనస్సు ఎప్పుడూ యుద్ధంలో ఉంటుంది, శత్రువులను ఎదుర్కొనటంలో ఆనందం పొందుతాడు. యువరాజు వీరేంద్ర చిన్న కుమారుడు. అతను తెలివిగా ఆలోచించే వ్యూహకర్త. యుద్ధం కాకుండా శాంతి ద్వారా సమస్యలు పరిష్కరించడమే వీరేంద్రకు ముఖ్యమైనది. అతను వివాదాలు లేకుండా రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటాడు. ఒకనాడు శౌర్యపురి అనే సరిహద్దు రాజ్యం గురించి వసంతపురిలో వదంతులు వ్యాపించుతాయి. శౌర్యపురి రాజ్యాన్ని రణధీర్ అనే క్రూరమైన రాజు పరిపాలిస్తున్నాడు. శౌర్యపురి రాజు రణధీర్ వసంతపురిపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాడన్న విషయం అందరికీ తెలియవస్తుంది. ఇది వసంతపురి శాంతిని భంగం చేయడానికి, వారసుల మధ్య విభేదాలకు నాంది అవుతుంది. వసంతపురిలో పండగ సందర్భంగా సకల ప్రజలు సంతోషంగా ఉత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఋషి వశిష్ఠ అనే ప్రసిద్ధ పండితుడు రాజసభకు విచ్చేస్తాడు. అతను, మీ కుమారులో ఒకరు ఈ రాజ్యానికి మహతును తెస్తారు, కాని మరొకరు దుస్థితికి కారణమవుతారు అని భవిష్యవాణి చెబుతాడు. ఈ మాటలు వినగానే మహారాజు కార్తికేయుని హృదయం ఆందోళనతో నిండిపోతుంది. అతనికి తన 2 కుమారులపై ఎనలేని ప్రేమ, గౌరవముంది. కాని ఈ భవిష్యవాణి అతనిలో తీవ్రమైన భయం కలిగిస్తుంది. కుమారులలో ఒకరు రాజ్యాన్ని కాపాడతారని, కాని ఇంకొకరు భవిష్యత్తులో రాజ్యాన్ని పతనానికి దారితీస్తారన్న ఈ మాటలు అతనిలో తీవ్ర ఆలోచనలను కలిగిస్తాయి. కార్తికేయుడు తన కుమారులను మంచిగా పెంచాడు. వారిలో యువరాజు ఆదిత్య ధైర్యంతో యుద్ధం చేయగల వీరుడు, యువరాజు వీరేంద్ర తెలివితేటలతో వ్యవహరించే వ్యూహకర్తన్. వీరిలో ఎవరు రాజ్యానికి ప్రమాదం తెస్తారు? ఈ ప్రశ్న అతన్ని వెంటాడుతుంది. అతను ఈ భవిష్యవాణిని ఎవరికీ, ముఖ్యంగా తన కుమారులకు చెప్పకుండా ఉంచాలని నిర్ణయించుకుంటాడు, ఎందుకంటే ఈ విషయం వారు తెలుసుకుంటే వారి జీవితంలో పెద్ద ఒత్తిడిగా మారుతుందని భావిస్తాడు. అంతేకాకుండా ఈ విషయం చెప్పడం ద్వారా ఇద్దరి మధ్య నమ్మకం తక్కువవుతుందని అతనికి భయం. వసంతపురి రాజ్యానికి శత్రువైన శౌర్యపురి రాజు రణధీర్ తన ప్రబల ఇచ్ఛాశక్తితో వసంతపురిని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నాడు. రణధీర్ వసంతపురి సంపద, శాంతి, సాంస్కృతిక వైభవంపై కన్నేశాడు. అతని ఆశ వసంతపురి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యాన్ని విస్తరించడం. ఇంతలో ఒక దూత రణధీర్ యొక్క సందేశంతో వసంతపురి రాజసభకు చేరుకుంటాడు. ఆ దూత రాజు రణధీర్ పేరు మీద ఒక హెచ్చరికను మహారాజు కార్తికేయుడుకు అందజేస్తాడు. దానిలో, మీరు మీ రాజ్యాన్ని తక్షణమే త్యజించాలి, లేదా మా సైన్యం మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు యుద్ధం చేసి మోక్షం పొందలేరు అని ఉంటుంది. ఈ హెచ్చరిక వసంతపురి ప్రజలు మరియు రాజరికాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. మహారాజు కార్తికేయుడు ఈ హెచ్చరికను అధిక ప్రాధాన్యతగా తీసుకుంటాడు. మా రాజ్యం మా గౌరవం, దాని రక్షణ కోసం మేము సిద్ధంగా ఉన్నాము. యుద్ధం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాడతాం అని రణధీర్కు బదులుగా గట్టిగా తేల్చి చెబుతాడు. ఈ సంఘటనతో పాటు యువరాజు ఆదిత్య మరియు యువరాజు వీరేంద్ర తమ ఆలోచనలు వ్యక్తపరుస్తారు. యువరాజు ఆదిత్య తన సహజ గుణం ప్రకారం వెంటనే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తండ్రికి సూచిస్తాడు. అతను యుద్ధమే శత్రువుల మీద విజయం సాధించడానికి సరైన మార్గమని నమ్ముతున్నాడు. అతని ధైర్యం, పోరాట ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అని చెబుతాడు. యువరాజు వీరేంద్ర అయితే రణధీర్ను శాంతి చర్చల ద్వారా నిలువరించవచ్చని భావిస్తున్నాడు. అతను యుద్ధానికి వెళ్లకుండా చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తపరుస్తాడు. అతని వ్యూహాత్మక ఆలోచనతో రాజ్యాన్ని రక్తపాతం లేకుండా రక్షించవచ్చని నమ్ముతాడు. మహారాజు కార్తికేయుడు ఈ విభేదాలు చూసి కొంత సంకటంలో పడతాడు. తన కుమారులు ఇద్దరికీ వేర్వేరు విధానాలపై గట్టి నమ్మకాలు ఉన్నాయి. ఎవరిని వింటే మంచిది అని ఆలోచిస్తాడు. రాజు రణధీర్ యొక్క హెచ్చరికను స్వీకరించి యుద్ధానికి సిద్ధమవ్వడానికి చర్యలు చేపడుతాడు. యువరాజు ఆదిత్య, యుద్ధమే శత్రువులను అణచివేసే మార్గమని. అతను వెంటనే యుద్ధ సైన్యాన్ని సిద్ధం చేయాలని కోరుకుంటాడు. అతనికి తన సైనిక శక్తిపై గట్టి విశ్వాసం ఉంటుంది. ఆదిత్య సైనిక శిక్షణను నిర్వహించి తన సేనను వేగంగా యుద్ధానికి సిద్ధం చేస్తాడు. అతని సైన్యానికి గట్టి ఆధిపత్యముంది. ప్రత్యేకంగా వసంతపురి సైన్యం అశ్వారోహులు, కత్తి యోధులు, అగ్రశ్రేణి ధనుర్విధులు ఉంటారు. వీరు శౌర్యపురి సైన్యానికి తలపడటానికి సిద్ధంగా ఉంటారు. యువరాజు వీరేంద్ర మరోసారి శాంతి చర్చలను మాత్రమే నమ్ముతూ రణధీర్తో సమావేశం పెట్టాలని సూచిస్తాడు. అతను యుద్ధం వల్ల జరిగే రక్తపాతం, ప్రజల నష్టాన్ని నివారించాలనుకుంటాడు. వీరేంద్ర వ్యూహం ప్రకారం రణధీర్తో చర్చల ద్వారా రాజ్యానికి మంచి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాడు. కాని రాజసభలోని చాలా మంది సైన్యాధికారులు యువరాజు ఆదిత్య యొక్క యుద్ధ వ్యూహాన్ని మద్దతు ఇస్తారు, ఎందుకంటే రణధీర్ దయలేని శత్రువు అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కార్తికేయుడు తన రాజ్యాన్ని రక్షించేందుకు యుద్ధానికి సిద్ధం కావాలని తేల్చి చెబుతాడు. కాని ఆ సమయంలో అతనికి తన కుమారుల మధ్య విభేదాలు మరింత లోతుగా ఉండటాన్ని గమనిస్తాడు. ఇది అతని మనసులో భవిష్యవాణి గురించి మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ విభేదాలు రాజ్యం భవిష్యత్తును ప్రమాదంలో పెట్టవచ్చని కార్తికేయుడు అర్థం చేసుకుంటాడు.
దాంతో మహారాజు కార్తికేయుడు యువరాజు ఆదిత్యకి సేనాధిపతిగా సేనను నడిపించమని ఆదేశిస్తాడు. అతని నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది అని. యువరాజు వీరేంద్రకు రణధీర్తో చర్చలు జరిపే అవకాశాన్ని ఇస్తాడు. కాని అది మాత్రమే కాకుండా చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని స్పష్టంగా తెలియజేస్తాడు. యువరాజు వీరేంద్ర తన శాంతి దౌత్యం కోసం శౌర్యపురి రాజధానికి చేరుకుంటాడు. అతనికి రణధీర్తో చర్చలు జరపాలన్న ఆశ ఉండగా శౌర్యపురి రాజ్యం చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇది యుద్ధానికి సిద్ధంగా ఉన్న రాజ్యంగా ఉంటుంది. అక్కడ సైనికులు నిరంతరం కత్తులు, దావణాలు పట్టుకుని సన్నాహకంగా ఉంటారు. వీరేంద్ర రణధీర్ పట్ల శాంతి చర్చలకు ఉద్దేశంతో మర్యాదగా నడుచుకుంటాడు. కాని రణధీర్ మాత్రం అతనిని చాలా క్రూరంగా, అహంకారంతో స్వాగతిస్తాడు. అతని దురహంకారం, పతకత్వం కారణంగా వీరేంద్ర చేసిన ప్రతి శాంతి ప్రయత్నాన్ని అప్రామాణికంగా తీసుకుంటాడు. యువరాజు వీరేంద్ర రణధీర్కు వసంతపురి యొక్క శాంతి విధానాన్ని వివరించి యుద్ధం వల్ల ఇద్దరు రాజ్యాలకు కలిగే నష్టాలను తెలియజేస్తాడు. అతని వాదన ఎక్కడా కూడా తప్పులేదు. వీరేంద్ర రణధీర్ను రక్తపాతం లేకుండా సమస్యను సరిచేయడానికి ఒక మార్గం చూపుతాడు. కాబట్టి యుద్ధం జరగకపోతే రాజ్యాలకు శాంతి ఉంటుందని విశ్వసిస్తున్నాడు. అయితే రణధీర్ అతనిని ఏ మాత్రం పట్టించుకోకుండా మొండిగా చర్చలకు తిరస్కారం తెలుపుతాడు. నాకు శాంతి కావడం లేదు. నేను వసంతపురి భూమిని మాత్రమే కావాలి, మీరెన్ని చర్చలు చేసినా దాన్ని వదులుకోను అని తన ఉద్దేశం స్పష్టంగా చెప్పాడు. వీరేంద్రకు రణధీర్ పట్ల శాంతి మార్గం కుదరదని స్పష్టమవుతుంది. రణధీర్ చర్చలకు అవకాశం ఇవ్వకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ యుద్ధమే ఒకటే మార్గమని చెబుతాడు. అతనికి అధికారం మీద తలమానికమైన ఆశ. ఈ చర్చలు రణధీర్ యొక్క క్రూరత్వాన్ని మరింత బయటపడేలా చేస్తాయి. వీరేంద్ర శాంతి దౌత్యం పూర్తిగా విఫలమవుతుంది. అతని శాంతి ప్రయత్నాలు వృథా అయిపోతాయి. అతనికి శౌర్యపురి రాజును వసంతపురిపై దాడి చేయకుండా ఆపడానికి ఏమాత్రం మార్గం కనిపించదు. వీరేంద్ర తిరిగి తన రాజ్యం అయిన వసంతపురికి చేరుకుంటాడు. ఆప్తులందరూ అతనికి ఓదార్పు ఇచ్చినా మహారాజు కార్తికేయునెదుట తలవంచుకుంటాడు. ఎందుకంటే తన ప్రయత్నాలు విఫలమయ్యాయని అతను తీవ్ర నిరాశతో చెబుతాడు. మహారాజు కార్తికేయుడు వీరేంద్ర చేసిన ప్రయత్నాన్ని గౌరవిస్తూ చర్చలు విఫలమైనందున ఇప్పుడు కేవలం యుద్ధం ద్వారా మాత్రమే రాజ్యాన్ని రక్షించవచ్చు. యువరాజు ఆదిత్య నాయకత్వంలో వసంతపురి సైన్యం శత్రువులకు ఎదురొడ్డి పోరాటం చేయడానికి సిద్ధమవుతుంది. మహారాజు కార్తికేయుడు కూడా తన కుమారుని వెన్నంటి ఉంటాడు మరియు యువరాజు వీరేంద్ర వ్యూహాలను రచించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. యుద్ధం వసంతపురి రాజ్య సరిహద్దుల్లో ఉన్న శివారులు వద్ద జరుగుతుంది. ఎక్కడికి శౌర్యపురి సైన్యం పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. రణధీర్ యొక్క సైన్యం శక్తిమంతంగా ఉంటుంది. వారి అశ్వారోహులు మరియు గజసేన రణభూమిని పూర్తిగా ఆక్రమించటానికి ముందుకొస్తాయి. యువరాజు ఆదిత్య తన సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ శత్రువులపై మొదటి దాడిని ప్రారంభిస్తాడు. వసంతపురి సైన్యం మంచి శిక్షణ పొందిన, ధైర్యవంతమైన యోధులతో కూడి ఉంటుంది. ఆ సైన్యానికి ఆదిత్య నాయకత్వం ఉత్తేజం కలిగిస్తుంది. అతను ఒక నిజమైన వీరుడిలా ముందుకు సాగుతాడు. అశ్వారోహులు వేగంగా దాడి చేస్తూ శత్రు సైన్యంపై ఎదురుదాడి ప్రారంభిస్తారు. ధనుర్విధుల అద్భుతమైన ప్రదర్శన శత్రువుల ర్యాంకులను చీల్చి శత్రు సైన్యాన్ని వెనక్కి త్రోసివేస్తుంది. యువరాజు ఆదిత్య యుద్ధ భూమిపై తన ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. అతను శౌర్యపురి సైన్యానికి ఎదురు నిలిచి సింహస్వప్నంలా పోరాడుతాడు. అతను అనేక శత్రు యోధులను ఓడిస్తూ తన సైన్యానికి ఉత్తేజాన్ని అందిస్తాడు. కత్తితో పోరాటం, ధనుస్సుతో దాడి వంటి ఎన్నో క్రమాల్లో అతని వీరోచిత ప్రతిభ వెలుగుతుంది. శౌర్యపురి సైన్యం కూడా మిక్కిలి శక్తితో పోరాటం చేస్తుంది.